6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు శుక్రుడు స్వక్షేత్రగతుడైనప్పటికీ కూడా కొంత శుభమూలకమైనటువంటి వ్యయానికి కారణమవుతూ ఉంటారు. అలాగే గురుబలం ఉన్నది, రవి బలం, బుధ బలం, కేతు బలం, చంద్రబలం ఈ వారం ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి యొక్క అనుకూలత ఈ వారం అధికంగా ఉన్నప్పటికీ అటు శనేశ్వరుడు రాహు ఇచ్చేటువంటి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాల వల్ల తొందరపాటు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, తొందరపాటు చర్యల్ని తగ్గించుకుంటూ ఉండాలి. అతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా ఏదైనా స్పందిస్తూ ఉన్నప్పుడు తొందరగా మాట్లాడకూడదు, తొందరగా ఒక నిర్ణయాన్ని బయట పెట్టకూడదు, తొందరగా ఒక పని చేయకూడదు. ప్రతిదీ కూడా నిదానంగా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఒక మంచి అభిప్రాయాన్ని మీ మీద ఇతరులకి అది ఏర్పడడానికి మీకు అది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో తప్పదు, కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చుల వల్ల మీకు మంచి పేరు వస్తుందే తప్పితే అది వృధాగా చేసినటువంటి ఖర్చు కింద లెక్క రాదు. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు, అక్కడ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ వారం మంచి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అంతేకాక శుభ కార్యక్రమాలు చేయడానికి, బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేయడానికి, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగుపడడానికి, వీటన్నిటికీ కూడా ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉన్నతాధికారుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. గత కొద్ది వారాలుగా మీ వెన్నంటే వస్తూ ఉన్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు వీటికి సంబంధించినటువంటి సమస్యలు, దానికి ఏ విధమైనటువంటి అసలు దాని మూలం ఏంటి తెలుసుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో ఏదో నలతగా ఉంటుంది, చెక్ చేసుకుంటే ఏమీ లేదు, శరీరంలో అంతా బాగానే ఉందని రిపోర్ట్లు చెప్తూ ఉంటాయి. అయితే ఇది గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి అనారోగ్యము. ఇది ఈ వారం లగాయితూ వృశ్చిక రాశి వారికి కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగ్గా కనబడుతూ ఉన్నది. సంతాన పురోగతి బాగుంటూ ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు బాగున్నాయి. ప్రత్యేకించి కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉన్నది. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కనకధారా స్తోత్రాన్ని, అలాగే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.